ఢిల్లీలో తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి స్మారక స్థలం ఎందుకు లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. కాంగ్రెస్ నేతలు అడక్కపోయినా తెలంగాణలో కేసీఆర్ పీవీ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రశ్నిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు అడగలేదన్నారు దేశపతి శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రధానమంత్రులందరికీ కూడా ఢిల్లీలో ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని హరీష్ రావు గారు ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ వాది కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆయన కాంగ్రెస్ కారణంగా ప్రధానమంత్రి అయ్యారు కనుకనే ఆ ప్రశ్నను వేశారు. ఆయన తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు, తెలంగాణ నుంచి ఎదిగినటువంటి నాయకుడు, తెలంగాణ తనం ఉన్న నాయకుడు, గొప్ప పండితుడు, అనేక భాషలు తెలిసినటువంటి వాడు. ఆయన ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు తెలంగాణ గడ్డ నుంచి. అటువంటి వ్యక్తి మరణిస్తే ఆయన శవాన్ని కూడా దారుణంగా అవమానించారు మీరు. ఆయనను ఢిల్లీలో కొద్దిసేపు కూడా ఆయన శవాన్ని ఉంచకుండా హైదరాబాద్ పంపించేసిండ్రు. ఆయనకు ఒక స్మారక స్థలం ఏది కూడా అక్కడ ప్రతి ప్రధానమంత్రికి ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని అడిగారు. దీనికి మీకెందుకు ప్రేమ అని అడుగుతున్నారు జీవన్ రెడ్డి గారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి శత జయంతిని సంవత్సరం పాటు నిర్వహించింది. పివి మన టీవీ అని కేసీఆర్ గారు అప్పుడు ఘనంగా పివి నరసింహారావు గారిని స్మరించారు. ఆయన పుస్తకాలన్నింటినీ తిరిగి ప్రచురించారు. అంత గొప్ప గౌరవాన్ని ఆయన ఆపాదిస్తున్నప్పుడు ఈ పని మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి అప్పుడు జీవన్ రెడ్డి గారు అడిగారా? కనుక జీవన్ రెడ్డి గారు హరీష్ రావు గారి గురించి చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.